అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను శ్యామల నవరాత్రుల పూజ కోసం కొన్ని అవసరమైన సామాను ఏంటి అనేది ఇక్కడ షేర్ చేస్తున్నానండి. ఆల్రెడీ శ్యామల నవరాత్రుల పూజని అతి సులభంగా ఏ విధంగా మనం ఇంట్లో చేసుకోవచ్చు అనేది, ఎటువంటి నియమాలు పాటించాలనేది పూర్తి వివరాలతో ఒక వీడియోని అయితే నేను షేర్ చేస్తున్నాను. ఒకసారి ఆ లింక్ని అయితే ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ముందుగా నవరాత్రుల కోసం అమ్మవారి ఈ పటాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో చూద్దాము. ఇలా మీరు ప్రింట్ తెచ్చుకోగలిగితే జస్ట్ 20 రూపీస్తో అయిపోతుందండి. ఇవి మనకి లామినేషన్ చేసే చోట కానీ ఇలా పటాలు అమ్మే చోట అడిగితే ఇస్తారు. ఇది జస్ట్ 15 to 20 రూపీస్ ఇలాంటి పేపర్ అయితే ఇస్తారు. అదే మనం గూగుల్లో కూడా ప్రింట్ తెచ్చుకోవచ్చు. ఒకవేళ ప్రింట్ తెచ్చుకోగలిగితే కనుక మీరు మన ఇంట్లో ఉన్న ఆల్రెడీ ఓల్డ్ ఏదైనా ఫోటో ఏదైనా ఉంటే ఆ లామినేటెడ్ ఫోటోలో అమ్మవారిది పెట్టేసుకొని ఈజీగా పటాన్ని తయారు చేసుకోవచ్చు. లేదంటే మనము రెడీమేడ్గా ఇలా లామినేటెడ్ ఫోటో కొనుక్కోవాలంటే 150 to 200 రూపీస్ ఉంటుంది. లేదా చిన్న ఫోటో కొనుక్కోవాలని ఈజీగా 100 రూపీస్ ఉంటుంది. ఇలా మీరు పేపర్ ఏదైనా ప్రింట్ తెచ్చుకోగలిగితే కనుక అమ్మవారి పట్టాన్ని ఒక కార్డ్బోర్డ్ మీద స్టిక్ ఆన్ చేసుకోవడం కానీ ఇలా ఫ్రేమ్ లాగా పెట్టుకుంటే పర్మనెంట్గా ఎప్పటికీ ఉంటుందండి. ఇది నేను ఒక స్వామివారిది ఓల్డ్ ఫ్రేమ్ ఉంటే తీసుకుంటున్నాను. అయితే మనం ఎప్పుడు ఏ పటం కావాలంటే ఇలా సెట్ చేసేసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ నేను ఈ చిన్న చిన్న క్లిప్స్ లాగా ఉంటాయి. ప్లాస్టిక్ తీసేసిన తర్వాత ఆ చిన్న క్లిప్స్ని తీస్తే ఇది గ్లాస్ ఫ్రేమే అనమాట. మనకి లోపల స్వామివారి ఉన్న ఫోటో తీసేసి ఈ అమ్మవారిది పెట్టేసుకుంటున్నాము. కాబట్టి మనం ఏ పండగకి ఎలా ఏ అమ్మవారికి కానీ ఏ స్వామివారికి పూజ చేస్తుంటే ఇలా ఏదైనా చిన్న చిన్న ప్రింట్స్ తెచ్చుకుంటే ఇలా సెట్ చేసేసుకొని మనము ఫోటో ఫ్రేమ్ని తయారు చేసేసుకోవచ్చు. అంటే ప్రతిసారి ప్రతి పండగకి 150-200 రూపీస్ పెట్టి మనము పటాలు కొంటూ ఉండలేము. అలాగే నిత్య పూజ మందిరంలో పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఉండకపోవచ్చు. ఇలా తయారు చేసుకోవచ్చు. తర్వాత ఇలా చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయి కదా, ఆ క్లిప్స్ని ఇలా ప్రెస్ చేసేస్తే మనకి ఫోటో ఫ్రేమ్ అయితే రెడీ అయిపోతుంది. బ్యాక్ యాక్చువల్గా ఆ క్లిప్స్ ఎలాగో చిన్నగా ఉన్నాయో వాటిని ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఉంటే ప్లాస్టర్ కూడా వేసుకోండి. ఇదిగోండి 20 రూపీస్ పెట్టి తెచ్చుకొని నేను అమ్మవారి చిత్రపటం ఏదైతే ఉందో ఆ పటం ఇంత ఈజీగా ఫ్రేమ్లోకి వచ్చేసింది అనమాట. అంత అందంగా కూడా ఉంటారు అమ్మవారు. చాలా బాగుంటుంది ఫోటో ఫ్రేమ్లో ఈ విధంగా పూజలో పెట్టుకుంటే. ఈ క్లిప్స్ని ఒకసారి ఈ బ్లాక్గా చిన్న చిన్న క్లిప్స్ లాగా ఉన్నాయి కదా, వీటిని గట్టిగా కొంచెం ప్రెస్ చేసేసుకుంటే మనకి ఇక అమ్మవారి పటం ఊడి రాదనమాట. అయితే మీరు అమ్మవారి పటానికి లోపలే అంటే మనం ఈ పటం లోపల పెట్టే ముందే మనం కావాలంటే బుట్లు అవి పెట్టేసుకోవచ్చు. లేదంటే ఈ గ్లాస్ ఫ్రేమ్ మీద పెట్టేసుకోండి, సరిపోతుంది. నేనైతే ఈ గ్లాస్ ఫ్రేమ్ మీద పెట్టేసాను. ఎందుకంటే ఎప్పుడు ఎలా కావాలంటే అలా అమ్మవారిని అలంకరించుకోవచ్చు. గ్లాస్ ఫ్రేమ్ అయితే మనం ఎరేజ్ చేసుకోవచ్చు కదా, తుడుచుకోవచ్చు కదా. అంటే గంధం బొట్లు ఒకసారి పటానికి పెట్టేస్తే మనం మళ్ళీ పూర్తిగా తీయాల్సి వస్తుంది. ఇలా ఈ ఫ్రేమ్ మీద పెడితే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తుడుచుకొని విడిగా కూడా నిత్య పూజలో కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి ఇలా నేను గ్లాస్ ఫ్రేమ్ మీద పెట్టేస్తున్నాను. అలాగే కొంచెం కుంకుమలో నేను రోజ్ వాటర్ కలిపేసి అమ్మవారి చేతులకి గోరింటాకు ఉన్నట్టుగా పెట్టడం కోసం ఈ విధంగా పెడుతున్నాను. ఇలా ఈ పెట్టడం అనేది అమ్మవారి పాదాలకి అలాగే చేతులకు కూడా మనము ఏ అమ్మవారికైనా పెట్టుకోవచ్చు. లక్ష్మీదేవి అమ్మవారికి లేదా లలిత అమ్మవారికి ఎవరికైనా పెట్టుకోవచ్చు. ఇలా అమ్మవారి పటం అయితే సిద్ధమైపోయిందండి పూజకి. చక్కగా మనం ఇలా ఫ్రేమ్ పెట్టేసుకొని అమ్మవారి పూజని నవరాత్రులు కూడా పూజన చేసుకోవచ్చు. మరి ఒకవేళ మీకు అమ్మవారి చిత్రపటం దొరకకపోయినా లేదా ప్రింట్ తెచ్చుకోలేకపోయినా ఇలా పటంలాగా ఏర్పాటు చేసుకోలేకపోయినా మీరు ఎవరి రూపంలో అమ్మవారిని ఆరాధించవచ్చు అంటే లలిత అమ్మవారిని పెట్టుకోవచ్చు. ఇంట్లో ఆల్రెడీ ఉన్న లలిత అమ్మవారి విగ్రహాలు కానీ పటం కానీ లేదా సరస్వతీదేవి అమ్మవారి రూపంలో కూడా. ఎందుకంటే మీరు శ్యామలాదేవి అమ్మవారిని చూసినట్లయితే వీణం ధరించి సరస్వతి రూపంలో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు కనుక మీరు అమ్మవారిని అలా కూడా పెట్టుకోవచ్చు. సరస్వతీదేవి ఫోటో పెట్టైనా చేసుకోవచ్చు. లేదంటే ఇలా కాయిన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఈ కాయిన్ అయితే ఇంకా ఈజీ. ఇలాంటి కాయిన్స్ అయినా లక్ష్మీదేవి కాయిన్స్ కానీ దుర్గాదేవి కాయిన్స్ కానీ ఏదైనా ఉండుంటే మీ దగ్గర ఆ కాయిన్స్ని ఒక తమలపాకు మీద కానీ లేదా ఒక బియ్యంలో కానీ కొంచెం ఒక కప్లో బియ్యం కానీ తీసుకుని ఏదైనా బౌల్లో ఆ బియ్యంలో ఈ కాయిన్ పెట్టేసి చక్కగా శ్యామల నవరాత్రులు కూడా ఈ కాయిన్ దగ్గరే పూజ చేసుకోవచ్చు. ఈ కాయిన్కే మీరు కుంకుమ పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమందికి చాలా చిన్న చిన్న పూజా గదులు ఉంటూ ఉంటాయి. ఇలా ఏర్పాట్లు పెద్ద పటాలు పెట్టి చేసుకునే వెసులుబాటు లేకపోతే ఇలా చిన్న కాయిన్ పెట్టైనా చేసుకోవచ్చు అండి. చాలా సులువుగా అయిపోతుంది. లేదంటే ఈ 9 రోజులు కూడా పసుపు గౌరిని పెట్టి పూజ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పసుపు గౌరిని పెట్టి ఏమైనా బ్రేక్ అయినట్టుగా అనిపిస్తే ఎలా చేయాలి ఏంటనేది నేను పూజా విధానంలో షేర్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇక ఆ తర్వాత అమ్మవారికి సమర్పించుకోవడం కోసం పసుపు కుంకుమ అలాగే గంధము, మనకి అష్టగంధము ఇలా ట్యూబ్స్లో కూడా దొరుకుతుంది. ఈజీగా ఉంటుంది మనం ఏదైనా బొట్లు అవి పెట్టాలన్నా కూడా. ఇలా గంధము అలాగే పూజా ప్రదేశంలో మంచి వాసన కలగడానికి పూజ చేస్తున్నప్పుడు జవ్వాది పౌడరు, మనం పూజా ప్రదేశంలో ప్రత్యేకంగా పీఠం పెడుతున్నట్లయితే కనుక గంగాజలం చల్లి కానీ లేదంటే కనుక ఇలా గోమూత్రం చల్లి కానీ శుద్ధి చేసి అక్కడ మీరు పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే కనుక పసుపు నీళ్ళైనా చల్లి మీరు పూజాపీఠాన్ని ఏర్పాటు చేయాలి. అంటే పసుపు నీళ్ళు చల్లి తుడిచేసి ముగ్గులు వేసి దానిపైన పూజాపీఠాన్ని ఏర్పాటు చేయవలసి ఉంటుంది.
ఈ నవరాత్రులు పూజ చేస్తున్నప్పుడు కానీ లేదా ఏ రోజు చేస్తున్నా సరే అమ్మవారికి 2 పూట్ల కూడా ఇల్లంతా ఎక్కువగా ధూపం వేయండి. అమ్మవారికి వేసిన తర్వాత ఇల్లు పరిసరాల చుట్టూ కూడా ఎక్కువగా ధూపం వేస్తూ ఉండండి. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా రాదు. ఇక్కడైతే నేను ధూప్ స్టిక్స్ అలాగే దశాంగంతో ఉన్న ధూప్ పౌడర్ కూడా చూపిస్తున్నాను. బొగ్గులు కానీ అటువంటి ఏదైనా మీ ఇంట్లో ఉంటే వాటిని కాల్చి కూడా మీరు ధూపం పౌడర్ ఉంటుంది కదా, సాంబ్రాణి పౌడర్ అది వేస్తూ కూడా ఇంటి నిండా ధూపం వేసి ఎక్కువగా అమ్మవారికి ధూపం అనేది వేస్తూ ఉండండి. ఇక అలాగే మనకి పూజకి కావాల్సింది కర్పూరం. ఈ కర్పూరం మామూలుది అయితే తెచ్చుకోగలిగితే కనుక కొంచెం పచ్చ కర్పూరం కాస్ట్ ఉంటుంది. కనీసం ఒక 20-30 రూపీస్ ఏదైనా తెచ్చుకోగలిగితే మామూలు కర్పూరంతో పాటు అమ్మవారికి ఈ పచ్చ కర్పూరం కూడా వేసి హారతి అనేది ఇస్తూ ఉండండి. చాలా ఇష్టమని చెప్తూ ఉంటారు అమ్మవారికి. ఇది పూజలో వాడితే కూడా చాలా మంచిదన్నమాట. అలాగే ఆవు నెయ్యి, ప్రతిరోజు కూడా దీపారాధన ఆవు నెయ్యి వాడటం అనేది అందరికీ సాధ్యం కాకపోవచ్చు, కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏదైనా ఓ పంచమి రోజు కానీ లేదా చివరి అష్టమి నవమి రోజుల్లో కానీ ఇలా ఒక్కరోజైనా ఆవు నెయ్యితో దీపం వెలిగించడానికి చూడండి. లేదా ఇలా చిన్న ప్యాకెట్ ఏదైనా తెచ్చుకోగలిగితే రోజు వేసే నిత్య దీపారాధనలో ఈ అమ్మవారికి దీపారాధన నువ్వుల నూనెతో చేస్తున్నప్పుడు చిన్న ఆవు నెయ్యి చుక్క వేయటం వల్ల ఆ దోషం కూడా పోతుందని అంటారు. ఇక అలాగే అమ్మవారికి ఎరుపు ఒత్తులతో దీపారాధన చేయవచ్చు, లేదా మామూలు ఒత్తులైనా సరిపోతాయి, లేదా పసుపు ఒత్తులు కూడా పూజలో వాడవచ్చు. ఈ విధంగా పూజకు కావాల్సినవన్నీ ఇవన్నీ ఆల్మోస్ట్ మన ఇంట్లో నిత్యం పూజకి వాడుతూ ఉండేవేనండి. దాంట్లో మనకి ఇంకేదైనా నవరాత్రులకి అమ్మవారి పూజ కోసం ప్రత్యేకంగా తెచ్చుకోదలుచుకుంటే వీటిల్లో లేనివి మన ఇంట్లో నిండుకున్నవి చూసి తెచ్చుకోవచ్చు. ఇక అలాగే అమ్మవారి పాదాలు ఉన్నా కూడా మీరు పూజలో పెట్టుకోవచ్చు. ఇలా అమ్మవారి పాదాలు ఉంటే పెట్టుకొని చక్కగా కుంకుమ పూజ చేసుకోవడానికి ఈ నవరాత్రిలో చాలా వీలుగా ఉంటుంది. ఒక పెద్ద ప్లేట్లో పెట్టుకున్నారనంటే అమ్మవారి పాదాల దగ్గరే కుంకుమ పూజ చేస్తూ రోజు కూడా నిత్యం ఆ కుంకుమని నుదుటను ధరించవచ్చు. ఇక అలాగే పూజకి కావాల్సినవి మనకి దీపపు కుందులు. అయితే చాలామందికి వచ్చే సందేహం, ఉదయం పూజ చేసినప్పుడు సాయంత్రం మళ్ళీ అదే దీపపు కుందుల్లో దీపారాధన చేయవచ్చు అనేది. అదే దీపపు కుందుల్లో చేయకండి. మీరు కావాలంటే ఈవినింగ్ మట్టి ప్రమిదల్లో చేసుకోవచ్చు. నవరాత్రులు ఈవినింగ్ చేసిన వాళ్ళైతే కనుక మీరు మార్నింగ్ ఒక కుందులో వెలిగిస్తే ఈవినింగ్ ఇంకో కుందులో వెలిగించండి దీపపు కుందులు, అంతేకాని అవే వాడకండి. అలాగే కామాక్షి దీపాన్ని మరి రోజు వెలిగించుకోవచ్చు. అంటే కామాక్షి దీపాన్ని నవరాత్రిలో రోజు వెలిగించుకోవచ్చు, మంచిది. అయితే రోజు వెలిగించుకోనప్పుడు ఒక కామాక్షి దీపం ఉంటే ఎలా అనుకుంటే, కామాక్షి దీపం ఈ రోజు దీపం వెలిగించుకున్న తర్వాత అది కొండెక్కిపోయింది అనుకుంటే తీసేసి కామాక్షి దీపాన్ని వాష్ చేసేసుకోవచ్చు. కానీ ఒక మంగళ శుక్రవారాలు అయితే వాష్ చేయకండి. మరుసటి రోజు వాష్ చేసి మళ్ళీ దీపం పెట్టుకోండి. కామాక్షి దీపానికి పట్టింపు ఉండదండి. ఏ రోజుకి ఆ రోజు వాష్ చేసుకొని మనం మళ్ళీ వెంటనే వెలిగించుకోవచ్చు, 2 పూట్లైనా సరే. మంగళ శుక్రవారాలు మాత్రం వాష్ చేయకుండా పక్కన పెట్టి మరుసటి రోజు వాష్ చేసి వాడుకోండి. ఇక అలాగే మాఘమాసం కూడా కాబట్టి మాఘశుద్ధ పాడ్యమి నుంచి మనకి నవరాత్రులు మొదలవుతున్నాయి కదా. మాఘమాసంలో ఆవు పిడకలతో పొయ్యిలాగా పెట్టి పాలుగా పొంగిస్తుంటాం కనుక అటువంటి పంచగవ్య దీపారాధన చేయొచ్చు. అమ్మవారి అలంకరణకు కూడా తామర గింజలు కానీ ఇలా పెద్ద గాజుల మాల, చిట్టి గాజుల మాల ఇలా ఏవైనా సరే, అంటే పూలమాల లేనప్పుడు మనం ఎక్కువ కొనలేకపోయినా కూడా అమ్మవారికి ఈ విధంగా చిట్టి గాజులతోనూ పెద్ద గాజులు మాలగా చేసి అలంకరణ చేసి పూజ చేసుకోవచ్చు పటానికి. లేదా విడి చిట్టి గాజులైన మంగళకరమైన వస్తువులుగా చెప్తాం. గోమ చక్రాలు, లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, అలాగే మీకు పసుపు కొమ్ములు ఉంటే పసుపు కొమ్ములు తెచ్చుకోగలిగినవి కాబట్టి పసుపు కొమ్ములు, ఈ విధమైన శ్రీఫలం ఇటువంటివి వేటిలతో అయినా అమ్మవారికి పూజలు చేసుకోవచ్చు. నవరాత్రిలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వస్తువుతో కూడా చేసుకోవచ్చు. అలాగే ఎర్రటి అక్షింతలు, అమ్మవారి పూజ ఎప్పుడు చేస్తున్నా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగును వాడితే అమ్మవారు చాలా ప్రీతి చెందుతారు. అందుకనే పూలను కూడా ఎరుపు రంగు పూలను ఎక్కువగా వాడటానికి చూడండి. ఎరుపు రంగు అక్షింతలు ఈ 9 రోజులకి కలిపి ఉంచేసుకోవచ్చు. అక్షింతలు కూడా ఎక్కువ వాడకూడదు అంటారు. కొంచెం కొంచెంగా అక్షింతలు వాడుతూ అమ్మవారికి పూజను చేసుకోవచ్చు. ఇక అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారాలు అమ్మవారి దర్శనమిస్తూ ఉంటారు. ఒక్కొక్క రోజున ఒక్కొక్క నైవేద్యం పెడుతూ ఉండాలి. అవి ఏంటందుకు నేను వీడియో షేర్ చేస్తున్నాను. దాని ప్రకారం వండగలిగితే ఆ నైవేద్యాన్ని వండి నివేదన చేయండి అమ్మవారికి. ఒకవేళ లేదంటే కనుక ఇలా బియ్యపిండి, పెసరపప్పు, బెల్లము, అలాగే బియ్యం ఎప్పుడు నిత్యం ఇంట్లో ఉంటాయి. ఇవి దగ్గర పెట్టుకుంటే మనము పానకం, వడపప్పు, చలిమిడి ఏ రోజు కాదు కొంచెం కొంచెం చేసైనా అమ్మవారికి నివేదన చేయవచ్చు. చేసి అవి ఇంట్లో ప్రసాదంగా అందరూ తినాలి. ఆ ప్రసాదాన్ని అంటే నివేదన ఏదైతే నైవేద్యం పెట్టారో దాన్ని ప్రసాదంగా తినాలి. కాబట్టి పెసరపప్పు ఇవి అవసరం అవుతాయి. లేదంటే పాలల్లో కొంచెం తేనె చుక్క వేసి ఆ పాలు నివేదన చేయవచ్చు. మళ్ళీ ఆ పాలను కూడా మళ్ళీ మనం ప్రసాదం కింద తీసుకోవచ్చు. అలాగే పండ్లు నివేదన చేయవచ్చు. వండగలిగితే పొంగలి, అలాగే పులిహోర, దద్దోజనం ఇలాంటివి ఏవైనా సరే అమ్మవారికి నైవేద్యం పెట్టవచ్చు. ఇక అలాగే పూలు, ఎవరికైనా తాంబూలం ఇవ్వాలనుకున్నా అమ్మవారికి రోజు 2 ఆకులు పండు తాంబూలం ఇవ్వాలనుకున్నా కూడా తాంబూలానికి అవసరమయ్యే తమలపాకులు కావాలి. ఇక్కడ కలశం, అక్కడ దీపం అనేది చాలా కొద్ది మంది మాత్రమే ఈ నవరాత్రులకు పెట్టుకుంటారు. అలా ఆనవాయితీ ఉన్నవారైతే కనుక ఒక కాయ కలశానికి, ఒక కాయ కొట్టడానికి తెచ్చుకుంటారు. లేదంటే ఒక కాయ సరిపోతుంది. ఇక్కడ కూడా డౌట్ రావచ్చు, ప్రతిరోజు కూడా కొబ్బరికాయ కొట్టాలని. అలా ఏం లేదండి. మీరు కొట్టగలిగితే కొట్టచ్చు, లేదంటే కనుక నవరాత్రిలో ఏదో ఒక రోజైనా కొట్టచ్చు, లేదా చివరి రోజు కొట్టచ్చు, ప్రారంభించే రోజు అంటే మొదటి రోజైనా కొట్టచ్చు. ఇలా
కంపల్సరీ అయితే ఏం కాదు, అమ్మవారికి ఏమీ వెండి పెట్టలేనప్పుడు ఆ విధంగా కొబ్బరికాయ కొట్టి కూడా నివేదన చేయవచ్చు. అలాగే అమ్మవారికి ఏదైనా ఒకరోజు తాంబూలంలో పెట్టి ఇవ్వాలి అనుకుంటే జాకెట్ ముక్క లేదా చీర పెట్టుకుని అవి మళ్ళీ పూజ చేసుకున్న వారే వాడుకోవచ్చు. అలాగే ఏదైనా ఒక ముత్తైదువుకి పిలిచి తాంబూలం ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇటువంటి జాకెట్ ముక్క మంచి తీసి పెట్టండి. మంచి ఒక జాకెట్ ముక్కైనా సరిపోతుంది. పెట్టి చక్కగా పూలు, పండు, తాంబూలం, ఒక 1 రూపీ అయినా దక్షిణ పెట్టి మీరు ప్రసాదం ఏదైనా ఇవ్వదలుచుకుంటే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. లేదంటే అంత తాంబూలం వాళ్ళకి బొట్టు పెట్టి గంధం రాసి కాళ్ళకు పసుపు రాసి ఈ విధంగా తాంబూలం కూడా ఇచ్చుకోవచ్చు. శక్తి లేని వాళ్ళు జాకెట్ ముక్క పెట్టకపోయినా పర్లేదు, ఒకే తాంబూలమైనా ఇచ్చుకోవచ్చు. ఇవ్వండి. ఈ విధంగా శ్యామలా నవరాత్రులకి మనం ఇంట్లో గుప్తంగా చేసుకునే మాఘగుప్త నవరాత్రులు అంటాము. చాలా గుప్తంగా చేసుకుంటాం కనుక మనం ఒక్క ముత్తైదు కన్నా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ ఎప్పుడైనా ఒక ఇంట్లో పూజ జరుగుతుంది అని అంటే శుభకార్యం వచ్చే ముత్తైదువు అమ్మవారి రూపంగా భావించి ఇచ్చుకుంటాం కనుక అలా ఎవరికైనా తాంబూలం ఇస్తేనే మంచిది. ఈ సామాన్లు అయితే మనకి సులభంగా నవరాత్రులు పూజ చేసుకోవడానికి అవసరం అవుతాయి. వీటిల్లో ఆల్మోస్ట్ మన ఇంట్లో అన్ని నిత్యం ఉండేవే ఉంటాయండి. కొన్ని అదనంగా అమ్మవారికి ఏదైనా ఏర్పాటు చేసుకోగలిగితే ఏర్పాటు చేసుకొని భగవంతుడు ఆ అమ్మ మనకిచ్చిన శక్తిలోనే ఈ పూజను చేసుకోవచ్చు. చాలా సులభంగా చేసుకోవచ్చు అండి. నేను నవరాత్రి పూజా విధానాన్ని షేర్ చేస్తున్నాను. మీ అందరికీ చాలా చాలా యూజ్ అవుతుంది. ప్లీజ్ చూడండి ఒకసారి వీడియోని. మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.